అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఫిబ్రవరి 11. ఈయన తన ద్వారా దేవుని ఎదుర్కొచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హెబ్రీ 7:25. మనం ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు మనమందరము ఏదో ఒక తప్పు లేక పతనము లేక బలహీనత మనలో కలిగిందుము. ఏ ఒక్కరును అవి లేకుండా లేరు. ఈ బలహీనతలు మనము మన తండ్రుల నుండి, వారు వారి తండ్రుల నుండి అలాగున స్వతంత్రించుకొని మనము పాపంలో జన్మించితమే. కీర్తన 51:5. తండ్రికి చెడ్డ కోపం ఉన్న ఎడల తప్పక పిల్లలు దానిని కలిగిందురు. తండ్రికి డబ్బు విషయమై పేరాశ ఉన్న ఎడల పిల్లలు కూడా అలాగే ఉండెదరు. తండ్రికి అహంకార గర్వపు మనసు ఉన్న ఎడల పిల్లలు కూడా దానిని కలిగిందురు. అలాగున మనము తండ్రుల బలహీనతలను స్వతంత్రించుకొనుచున్నాము. మనము సంస్కారం ద్వారా, కన్నీళ్ల ద్వారా, ఇతరమైన వాటి ద్వారా మన బలహీనతలను జయించలేము. అయితే దినదినము మనలను మనము తగ్గించుకొని మన పతనములు, బలహీనతలను ఒప్పుకొనుట వలన యేసుక్రీస్తు ప్రభు మనలను రూపాంతరపరచును. ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు గనక మన బలహీనతలను తన భుజంపై భరించును. మన బలహీనతలు, హద్దుబాట్లు, పతనములన్నిటితో ఆయన ఎద్దుకు వెళ్ళు ఆధిక్యతను మనం కలిగి ఉన్నాం. కావున విశ్వాసముతో మనము ఇలాగున ఆయనతో చెప్పవలను: నా ప్రభువా, నా హద్దుబాటులు, పతనములు, తప్పులను ఒప్పుకొనుచున్నాను. నన్ను కరుణించుము. వీటన్నిటిపై నాకు విజయం దయచేయము. మన ప్రధాన యాజకుడుగా ఆయన మన భారములను కూడా భరించును. 1 పేతురు 5:7. ఎటువంటి బలహీనత, హద్దుబాటు, పొరపాటు అయినను నిన్ను మోయుటకు ప్రభువైన యేసుక్రీస్తుకు చాలా బలమైన భుజము కలదని నమ్ముము. మన బలహీనతలు, పతనములలో ఆయనే మనకు బలం, మన ఉత్తరవాది. 1 యోహాను 2:1. ఆయన విజ్ఞాపన ద్వారా మన హద్దుబాట్లన్నీ దైవిక సుగుణములుగా రూపాంతరపరచబడును. హెబ్రీ 7:25. ప్రధాన యాజకుని ఏఫోదులోని బంగారు, నీల, ధూమ్ర, రక్తవర్ణముల సన్నపు నార వస్త్రములు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఈ సుగుణములను సాదృశ్యముగా ఉందివి. ఈ వస్త్రముల ద్వారా మన జీవితంలో క్రీస్తు యొక్క సుగుణములను ఎలాగున అలవర్చుకొనగలమో దేవుడు మనకు చూపించున్నాడు. 5 అను సంఖ్య కృపకు గుర్తు. మనం ఇష్టపూర్వకంగా ఆయనకు లోబడు కొలది దైవిక సుగుణములు మనకు దయచేయబడును. ఇచ్చట బంగారము దైవిక స్వభావం గురించి మాట్లాడుతున్నది. దాని ద్వారా మనం పరలోక విషయములను మరియు బయలుపరచబడిన క్రీస్తు యొక్క సుగుణములను తెలుసుకొనగలుగుదుము. బలమైన విశ్వాసంతో శ్రమలు, శోధనలను సహనంతో సహించినప్పుడు ఈ సుగుణములు మనలో కనబడును. 1 పేతురు 1:7. నీలివర్ణం దైవిక జ్ఞానము, ధూమ్రవర్ణము ప్రభు యొక్క అధికారం, రక్తవర్ణము ఆయన ప్రశస్త రక్తము మరియు పేరిన సన్ననార మన ప్రభు యొక్క పవిత్ర జీవితం గురించి మాట్లాడుచున్నది. ప్రైజ్ ది లార్డ్.